సంతనూతలపాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవ సభ దద్దరిల్లింది. ఈరోజు పేర్నమిట్ట దగ్గర పాలకేంద్రం పక్కన లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభను సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ విజయవంతంగా నిర్వహించారు. ముందుగా పాలకేంద్రం దగ్గర నుండి లింగారెడ్డి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలనకు పెద్దపీట వేసిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులు విజయవంతంగా అమలు అవుతున్నాయని తెలియజేశారు. సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, సాగునీటి రంగాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ విజయోత్సవ సభలో టీడీపీ సెక్రటరీ స్వాములు, జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరి బాబు, బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసరావు, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు మన్నెం శివ మల్లేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, రాష్ట్ర పొగాకు బోర్డు సమైక్య చైర్మన్ మండవ జయంత్ బాబు గారు, పార్లమెంటు ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, పార్లమెంటు అధికార ప్రతినిధి తన్నీరి శ్రీనివాసరావు, పార్లమెంటు సెక్రటరీ అప్పల కుమారస్వామి, పార్లమెంటు సెక్రటరీ కుకుట్ల విజయమ్మ, పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీనివాసరావు, పార్లమెంటు ఎస్సీ సెల్ సెక్రటరీ రంపతోటి అంకారావు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుటూరి నాగేశ్వరరావు, గొట్టిపాటి రాఘవరావు, మద్దినేని హరిబాబు, జనసేన అధ్యక్షులు తాతినేని రాము, బీజేపీ అధ్యక్షులు శంకర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు అబ్బూరి శ్రీనివాసరావు, కోనమనేని లోకేష్, మహిళా అధ్యక్షురాలు గంగుల శివపార్వతి మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ విజయోత్సవ సభను విజయవంతం చేశారని తెలియజేశారు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న ముందుగా ఒక విధానం 83 నుంచి పార్టీలో ఉండి చాలా సేవలు చేసిన వారు అందరినీ పొందాలన్న మండపేషన్ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరికీ నమస్కారం. సంతనూతలపాడు 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభ కార్యక్రమానికి పేర్నమిట్ట గ్రామంలో బ్రహ్మాండంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 2 సంవత్సరాలు అయినా కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సంతనూతలపాడు లెవెల్లో బ్రహ్మాండంగా సంక్షేమ అభివృద్ధి జరిగిందని విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సంక్షేమ విషయానికి వస్తే తల్లికి వందనము, ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు, దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు, ఈ అనేక సంక్షేమ కార్యక్రమాలు చాలామందికి ప్రతి ఒక్కరి అభిప్రాయం వారికి అందింది. ప్రజల్లో ఈ 2 ఏళ్లలో సంక్షేమ కార్యక్రమాలు బాగా జరిగాయని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మా నియోజకవర్గం. అదేవిధంగా అభివృద్ధికి వస్తే అటు గుల్లకమ్మ గేట్లు, ఇటు ఆర్ఎన్బి రోడ్లు, ఎన్ఆర్జీఎస్లో ఒక 20 కోట్ల రోడ్లు, దాని తర్వాత డిఎంఎఫ్కి వస్తే 40 కోట్ల రోడ్లు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు, దాని తర్వాత పంచాయతీ రోడ్లు, ప్రతి విషయంలో ఈరోజు ఇటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమ కార్యక్రమాలు కానీ ముందుకు సంతనూతలపాడు నియోజకవర్గం దూసుకొని వెళ్తూ ఉంది. ఏ ఉద్దేశంతో ప్రజలు 30,000తో గెలిపించారో అదే ఉద్దేశం, అంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం తీసుకొని వెళ్ళాలని అన్ని కాన్స్టిట్యున్సీలతో కన్నా ఎక్కువ మా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. అది దగ్గర దాపు మేము బాగానే చేశామని ఈ 2 ఏళ్లలోనే మేము చాలా తృప్తిగా ఉన్నాం. ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు, అటు కారంచేడు మేజర్ కాలువ కూడా
4 ఏళ్ల నుంచి అది రిపేర్ కాలేదు. ఈరోజు టెండర్ పిలిచి ఈరోజు వర్కులు ప్రారంభించారు. అందుకని సమస్యలు చాలా వరకు తీర్చాము. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్ళింది. రాబోయే 3 ఏళ్లలో కూడా మిగిలిపోయిన కార్యక్రమాలు ఏంటిదంటే గులకమ్మ చెక్ డ్యామ్స్, కీర్తిపాటి లాంటి వాటి మీద దృష్టి పెట్టి ఈ కష్టకాలంలో, ఆర్థిక కష్టంలో కాలం సాధించడానికి ప్రయత్నిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండే అనే విధంగా మేము ఇంకా దూసుకొని వెళ్తామని సందర్భం తెలియజేస్తున్నాం. అంటే ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, మేము కూడా ప్రత్యేకంగా మహిళల్ని ప్రోత్సహించాలా, మహిళల పక్షపాతి ప్రభుత్వము అనేది అందరికీ తెలుసు. మహిళలను అలాంటి కామెంట్స్ చేయటం అంటే అది మహిళలని అగౌరవపరచడం. అంటే వాళ్ళ పార్టీకి మహిళలు ఎలాగా వాళ్ళని చూస్తున్నారనేది అది నిదర్శనం. ఈరోజు అలాంటి కామెంట్స్ చేయటం మరీ ముఖ్యంగా 21st సెంచరీలో ఇన్ని రోజుల తర్వాత మహిళలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారండి. అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, చీరలు కట్టుకుంటారు, సల్వార్ కమీజ్ వేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు, మేకప్ లేకుండా వెళ్తారు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఈరోజు పురుషులతో సమానంగా అన్ని విషయాలలో ముందుకు ఉన్నారు. కొన్ని విషయాల్లో మనకన్నా ఇంకా బెటర్ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మహిళల్ని ప్రోత్సహించాలా. ఈరోజు ఆ కామెంట్స్ చాలా ఏంటిదంటే చాలా ఇబ్బందికరమైన కాన్స్టెంట్. అంటే ఇలాంటి సమయంలో అంటే 21st సెంచరీ కూడా మనుషులు ఇలాగ కామెంట్ చేస్తున్నారు అనేది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అది నేను పూర్తిగా ఖండిస్తాను.